మీకు తెలుసా 70% ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారు. కేవలం సరిగ్గా ట్రేడ్ చేయలేక కాదు, కానీ ఎమోషన్స్‌తో ట్రేడ్ చేసే వాళ్ళే కావడం ఫస్ట్ రీజన్. ఫియర్‌తో, గ్రీడ్‌తో అత్యాశతో ఇవే అతి నష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఇంకా మన బైనరీ ట్రేడింగ్‌లో ప్రాఫిట్స్ కన్నా లాసెస్ చేయడమే ఎక్కువ అవుతుంది. ఈ వీడియో కంప్లీట్‌గా మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసి మన ప్రాఫిట్స్ తీయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ నేను ఫాలో అవుతున్న ట్రిక్స్ అండ్ టిప్స్ లాస్ట్ పై నేను డైలీ ఫాలో అయ్యే ప్రాఫిట్స్ ఇస్తున్నాను. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డోంట్ మిస్ ఇట్. హాయ్ ట్రేడర్స్, ఈరోజు మనం ట్రేడింగ్లో ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి గురించి మాట్లాడబోతున్నాం. ఇది చాలామంది అండర్ ఎస్టిమేట్ చేసే టాపిక్. సక్సెస్ఫుల్ ట్రేడర్కి ఇది చాలా అవసరం. ఇంకా మనం చేస్తున్న బైనరీ ట్రేడింగ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ట్రేడింగ్ అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది. ఎప్పుడు ప్రాఫిట్స్ ఎప్పుడు లాస్ అనేది మనం చెప్పలేం. ఫియర్ వల్ల మనము కొన్నిసార్లు తప్పు ట్రేడ్స్ తీసుకోవచ్చు, అండ్ గ్రిల్డ్ వల్ల ఎక్కువ లాస్ చేయొచ్చు. టెన్షన్లో మనం డెసిషన్ తీసుకోవడం చాలాసార్లు తప్పు అవుతూ ఉంటుంది. ఈ ఎమోషన్సే మన ప్రాఫిట్ని తినేస్తారు. కొన్నిసార్లు చూడండి, మీరు చాలా ట్రేడ్స్ ముందు మంచిగా ట్రేడ్ చేస్తారు, బట్ ఎప్పుడైతే ఒక గ్రీడ్ కానీ ఒక ఫియర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా వాటి గురించి మాట్లాడబోతున్నాను. ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ముందుగా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. రోజులో ఒక 5 minutes మైండ్ని క్లీన్ చేసుకుంటే ఫోకస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, అట్లీస్ట్ ఒక 5 minutes అయినా మెడిటేషన్ చేయండి. అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే మనం ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అంటే మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సెకండ్ పాయింట్, క్లియర్ రూల్స్ పెట్టుకోండి. రోజుకి ఎంత లాస్ భరించగలుగుతారు? నేను ఈరోజు ఒక 500 లాస్ భరించగలుగుతా, ఒక 1000 లాస్ భరించగలుగుతా అని మీరు క్లియర్గా పెట్టుకోవాలి. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని ఇవన్నీ ఫిక్స్ చేసుకొని కూర్చోవాలి. నేను ఇలా అయితే ఎంటర్ అవుతా, ఇలా అయితే నేను ఎగ్జిట్ అవుతాను. ఓకే, థర్డ్ వన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రేడింగ్ ప్లాన్ రెడీ చేసుకోండి. సో ఈరోజు నేను ఇంత లాస్, ఇంత ప్రాఫిట్, ఇక్కడ నేను ఎంటర్ అవుతా, ఇక్కడ నేను ఎగ్జిట్ అవుతాను. మీకు ఫస్ట్గానే మీకు క్లియర్ కిట్, ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ వల్లనే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. ఇంకోటి, నేను బైనరీ ట్రేడింగ్లో స్టార్టింగ్లో 3 lakhs వరకు లాస్ అయ్యాను రివెంజ్ ట్రేడింగ్ వల్ల. తర్వాత నేను కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి ప్రతి ట్రేడ్ రాయడం, నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ రాసుకుంటూ కూర్చునేవాడిని. డెసిషన్ తీసుకున్న 30 seconds టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను అంతవరకు వెయిట్ చేసేది. 30 seconds మార్కెట్ డీటెయిల్స్ నేను చెక్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ రాసుకున్న ప్రతిదాన్ని వీక్లీ రివ్యూ తీసుకునేవాడిని. కంప్లీట్గా ఒక వీక్లో కూర్చొని, ఒక సాటర్డేనో సండేనో కూర్చొని కంప్లీట్గా రివ్యూ తీసుకునేవాడిని. నేను ఎట్లా చేస్తున్నా ఏంటనేది. జస్ట్ 2 months అంటే 2 months నా లాసెస్ నుంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యా. కంప్లీట్గా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకున్నందుకే. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏమిటంటే, ట్రేడింగ్ సక్సెస్ అనేది స్ట్రాటజీ కాదు బ్రదర్స్, మైండ్ సెట్. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం, ప్లాన్కి స్టిక్ అయి ఉండండి, అప్పుడే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. మీకు ట్రేడింగ్ ఎక్కువ తలకాయ నొప్పి తెప్పించే ఎమోషన్ ఏందో కామెంట్లో చెప్పండి. అలాగే నా నెక్స్ట్ వీడియో అయినా అడ్వాన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీని మిస్ అవ్వకండి. బాయ్ ఎవ్రీవన్, విషింగ్ ఆల్ గుడ్ లక్.